హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఇడ్లీ పిండి. దీంట్లో మనం సాల్ట్ వేసేద్దాం, 1/2 స్పూన్. దీన్ని మంచిగా కలిపేద్దాము. కలిపేసిన మొత్తం ఇది ఇడ్లీ పిండి. దీన్ని మనం దోశ చేయబోతున్నాము. ఇడ్లీ పిండితో దోశ. ఇంకా వేడైంది. ఇడ్లీ ప్యాటర్న్ వేసి వస్తుందో రాదో మంచిగా చూడాలి. ఇడ్లీ పిండితో చేస్తే గిట్లా ఫస్ట్ దోశ గిట్లా ఈ అవతారంలో వచ్చింది. ఇంకా చూడాలి సెకండ్ దోశ ఎట్లా వస్తుందో. ఇంకా సెకండ్ దోశ వేసి చూడాలి. ఇదైతే రెండో దోశ. చూద్దాం మూడో దోశకి ఎట్లా వస్తుందో చూద్దాం. మూడో దోశ ఎట్లా వస్తుందో చూడాలి. మూడో దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం ఈడ క్రాస్ వచ్చింది, బాగుంది. నాలుగో దోశ వేసి చూద్దాం.